మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న స్థానిక మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేసిన ఆరోపణల మీద వివరణ ఇస్తున్నాను. కుంభకోణాల కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. గత 5 ఏళ్లలో ఏం జరిగిందో ప్రజలు గమనించారు, దానికి తగిన గుణపాఠం జరిపారు. దాన్ని అంగీకరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగనే అధికారుల్ని, దోపిడీ చేసిన అధికారులని ఏకపక్షంగా మున్సిపాలిటీకి తీసుకొచ్చి దోపిడీలకి నిలయంగా తయారు చేస్తున్నాడు వాసిరెడ్డి రవి అనే ఆరోపణ అయితే కరెక్ట్ కాదు. నా 43 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎటువంటి రిమార్క్ లేకుండానే ఉన్నాను ఇప్పటికి కూడా. మీ గవర్నమెంట్లోనే ఈ అధికారులు చేసిన తప్పులకి సస్పెండ్ చేయటం, వెంటనే మరలా క్లీన్ చిట్ ఇవ్వటం కూడా జరిగిపోయింది. అలాగనే ఈ అధికారులందరూ రొటీన్లో 5 సంవత్సరాల కాల పరిమితి నిండిన తర్వాత ఒకే చోట పని చేయకూడదనే జీవోలో భాగంగా ఇక్కడున్న అధికారులు మారటం, బయట నుంచి అధికారులు రావటం జరిగింది. అధికారులను తీసుకొచ్చే దాంట్లో కూడా మా పాత్ర ఏమీ లేదు. వచ్చిన తర్వాత వాళ్ళతోటి ఏం చేయించుకోవాలా, ఎలా చేయించుకోవాలా, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయటమే తెలుసు. కానీ మాకు దోపిడీ అనేది మీకు సంబంధించిన విషయం. మీ దోపిడీని మా నెత్తిన రుద్దాలనేది ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎక్కడైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నా 43 ఏళ్ల చరిత్రలో ₹1 వాసిరెడ్డి రవి అనేవాడు తీసుకున్నాడంటే నిర్దాక్షిణ్యంగా ఈరోజు రాజకీయాలు మానుకోవడానికి సిద్ధం. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీ లైఫ్ ఏంటో నాకు తెలుసు. సామాన్య వృత్తిరీత్యా డాక్టర్గా వచ్చున్నావు. ఈ రోజున కోట్లకు పడగలెత్తావు. ఏం వ్యాపారాలు చేసావు నువ్వు? మాకు తెలియని ఏం కాదు. అదే వాసిరెడ్డి మున్సిపాలిటీ వాసిరెడ్డి అని చెప్పి నిన్న పదే సంబోధించావు. ఆ మున్సిపాలిటీలో ఏ అధికారి నుంచి తప్పు జరిగినా కూడా మేము డైరెక్ట్గా, మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము డైరెక్ట్గా కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి, ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే, ప్రజలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, అవకతవకలు జరిగి ఉంటే ఇమీడియట్లీ ఎంక్వైరీ వేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మేము ధైర్యంగా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చాం. అంత దమ్ము ధైర్యం మీలో లేదు. గత 5 ఏళ్ళు చేసిన స్కాముల్ని ఈ రోజున ఎంక్వైరీ చేయించి వాళ్ళ గుట్టు బయటపెట్టి, వాళ్ళ దగ్గర నుంచి మీరు మీ పార్టీ వాళ్ళు ఏమేమి తీసుకున్నారో, ఎంతెంత తీసుకున్నారో ముడుపులు భవిష్యత్తులో తెలియజేయడం జరుగుతుంది. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉంటే రానున్న రోజుల్లో వచ్చే అభియోగాల మీద కానివ్వండి, దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ ఒక్కటి కాదు, ఏ రంగంలో ఆరోపణల మీద సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ధైర్యంగా ఉంటే రేపటి నుంచి రెడీగా ఉంటాం మేమందరం.